జై శ్రీ మహాకాల్. మీరు ఇవాళ చూసారు కదా, ఇవాళ థర్స్డే 15th మే 2025 థర్స్డే. ఇవాళ నేను ఎంజాయ్ చేసిన విధానం అంటే మెయిన్ బయట కూర్చొని నేను హారతి అటెండ్ అయినా అనే విషయం కోసమే నేను మీకోసం షేర్ చేసుకోవాలనుకున్నా. యాక్చువల్గా అయితే మా రిలేషన్స్లో అంటే కాందాన్ అంటారు కదా, డోర్ క్లోజ్ అయిపోతుంది, కాందాన్ అంటారు కదా, ఆ కాందాన్లో ఒక బాబు పుట్టిండనమాట. సో అందుకనేసి టెంపుల్లోకి వెళ్ళొద్దు, 11 days అయ్యే వరకు కొంచెం టెంపుల్లోకి వెళ్ళొద్దు అని అంటారు కాబట్టి నేను వెళ్ళలేదు. కానీ ఖచ్చితంగా ప్రతిరోజు నేను బాబా మందిర్లో అడుగు పెట్టకుండానైతే ఉండను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వచ్చినా సరే ఫస్ట్ బాబాకి అయితే ఒక ప్రజెంటేషన్ ఇచ్చేసి, అంటే మనం ఒక హాజరు ఇస్తాం కదా, హాజరు ఇచ్చేసే ఏ పనైనా చేసుకుంటాను అనమాట. అంత పిచ్చిగా నేను కనెక్ట్ అయి ఉన్నా బాబాకి. అంటే ఊరికినే అంత పిచ్చి ఏమి ఉండదు, ఆయన ఆ వైబ్స్ మనకు చూపిస్తాడు ప్రతి క్షణం. నిన్న నేను టెంపుల్కి రాలేదు కదా, బికాజ్ వెనస్డే కాబట్టి టెంపుల్కి రాలేదు. లేదు అంటే కనీసం బయట నుంచి అన్నా మొక్కుకుంటే వెళ్ళేది. ఎందుకు కనీసం బయట నుంచి అన్నా మొక్కలేని పరిస్థితి, ఎందుకంటే బికాజ్ హెల్త్ ఇష్యూ కొంచెం బాగా సివియర్గా ఉండే అనమాట. సో నేను కనీసం బయటికి కూడా రాలేదు, కంప్లీట్గా నేను నిద్రపోతూనే ఉన్నా. సో నైట్ నాకు వచ్చిన వైబ్ దగ్గర 10:30 అట్లా, 10:30కి అట్లా ఇంట్లో అడుగడుగున ప్రతి దిక్కుకి, అంటే 4 దిక్కులకి 8 దిక్కులకి బాబా ఫొటోస్ ఉంటాయి. క్యాలెండర్స్ కానీ ఫొటోస్ కానీ ఏమన్నా ఒకటి, మొత్తానికి అయితే బాబా చూస్తూ ఉంటాడు అనమాట. అంటే నేను మనసులో ఏది తలుచుకున్నా సరే, ఏది మాట్లాడుకున్నా సరే, సాయి నా కంటికి కనబడితే నాకు ఆ ఫీల్ అనమాట. అంటే నేను ఆయనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని అడుగడుగుని నేను ఫోటోలు పెట్టుకున్నా బాబావి ఇంట్లో. సో నేను బెడ్రూమ్లో ఇట్లా పడుకొని ఉన్నా. హాల్లో నుంచి కనిపించే ఫోటో ఎట్లా అంటే డైరెక్ట్ తల, అంటే సాయి మొహం ఏదైతే ఉందో, సాయి మొహం స్పెషల్గా ఇట్లా బయటకు వచ్చి నన్ను తొంగి చూస్తున్నట్టు అనిపించింది. నేను ఇంకా యాక్చువల్గా అయితే హెల్త్ ఇష్యూతో ఉన్నా కదా, సో నాకు సడన్గా చూసేసరికి బాబా ఏంది స్వయాన నా కోసం కోట్స్ ఆయన వస్తాడు ప్రతిరోజు. నేను ఎంత అంటే ఆయన నన్ను చూడకపోతే ఆయన ఫీల్ అవుతాడేమో, ఆయన అంటే ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో
అరే మన వాళ్ళు రాలేదేంటా ఇంకా అని ఎదురు చూస్తారు, గుర్తుకుందా? సో ఆ విధంగా ఆయన నన్ను ఎదురు చూస్తాడు అన్న ఉద్దేశంతో నేను ఖచ్చితంగా టెంపుల్కి వస్తాను అనమాట. ఒక్కసారైనా సాయికి కనిపించేసి వెళ్తా. సో నిన్న రాలేదు కదా, నిన్న నైట్ నాకు వచ్చిన వైబ్ అనమాట. ఫోటోలో నుంచి డైరెక్ట్గా ఫేస్ ఇట్లా బయట పెట్టి మరీ తొంగి చూస్తున్నట్టు అనిపించింది. నేను అదే విధంగా ఒక 15-20 మినిట్స్ ఆయనను చూసి ఆ విధంగా నేను ఆయన బ్లెస్సింగ్స్ అందుకున్నా. సో ఇట్లుంటుంది అనమాట. చాలా ఉన్నాయి. చలో నేను ఇంకా మెల్లిమెల్లిగా మాట్లాడుతూ చెప్తా. ఇదిగో నాకు మా కిడ్స్ ఈ ప్రసాదం నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి వీళ్ళు అంటే గోధుమ పిండితో చపాతీ ప్లస్ అవి ఉంటాయి కదా, ఈ ప్రసాదం చాలా చాలా ఇష్టం నాకు. షేజ్ ఆర్తి అన్న చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ బాబా అంటే కంప్లీట్ ఇష్టం. సో చలో ఇవాళ థర్స్డే ఈ విధంగా ఎంజాయ్ చేసాం. ఇంకా మెల్లిమెల్లి ఇంకొక విషయం చెప్తారండి.